చాలా టైం గా టాలీవుడ్ లో హిట్ కి దూరంగా ఉన్న హీరోలలో నారా రోహిత్ కూడా ఒకరు. అప్పుడెప్పుడో సోలో మూవీతో చివరి హిట్ నందుకున్న తర్వాత మధ్యలో ప్రతినిధి సినిమా పర్వాలేదనిపించిన తర్వాత చేసిన సినిమాలేవి కూడా అంతగా అంచనాలను అందుకోలేదు. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2 ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లోనే రిలీజ్ ను సొంతం చేసుకుంది. కాగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత పొలిటికల్ నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్లు కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ట్రైలర్ లో చూపించగా సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కు వస్తే జర్నలిస్ట్ అయిన హీరో నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే పనిలో ముందు నిలుస్తాడు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ఆఫీస్ లో కొందరు బాంబు పెట్టడంతో ఆ దాడిలో ముఖ్యమంత్రి ప్రాణాలు కోల్పోతాడు. కానీ అనుకోకుండా తిరిగి ముఖ్యమంత్రి బతికే ఉన్నాడని తెలుస్తుంది. ఈ మిస్టరీకి కారణమేంటి, అసలు ముఖ్యమంత్రిపై బాంబు దాడి చేసిందెవరు, ఆ హత్యాయత్యాన్ని నారా రోహిత్ ఎలా కనిపెట్టాడు, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్టోరీ ఓవరాల్ పాయింట్ అయితే బాగానే ఉన్నప్పటికీ కూడా దాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం చాలా నెమ్మదిగా నీరసంగా తెరకెక్కించడంతో ఏ దశలో కూడా సినిమా పెద్దగా ఆసక్తిగా అయితే అనిపించలేదు. నారా రోహిత్ ఉన్నంతలో తన వరకు బాగానే నటించి మెప్పించగా తన డైలాగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా బాగానే నటించాడు. కానీ కథలో అంతగా దమ్ము లేకపోవడం, డైరెక్షన్ అంతంత మాత్రంగానే ఉండటంతో చాలా వరకు సన్నివేశాలు తర్వాత ఏమవుతాయన్నది ఈజీగా ఆడియన్స్ గెస్ చేసే విధంగా ఉండగా పొలిటికల్ నేపథ్యంలో కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు సన్నివేశాలు మాత్రం సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మరీ ఈ రేంజ్ లో డ్రాగ్ అయిన సినిమా సెకండ్ హాఫ్ లో మరీ నిరాశపరిచే విధంగా సాగుతుందని చెప్పవచ్చు. పొలిటికల్ నేపథ్యంలో సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కొంచెం ఓపిక ఎక్కువ చేసుకుని చూస్తే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. కానీ రెగ్యులర్ మూవీ గోర్స్ కి మాత్రం సినిమా పెద్దగా నచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా నారా రోహిత్ కి నికార్సైన కంబ్యాక్ మూవీ అయితే కాదని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.